సో గోవాలో అందరికీ తెలిసిందే హ్యాపెనింగ్ బీచ్ ఏది అంటే ఎవరైనా కూడా చెప్పే పేరు కాలంగుట్ బీచ్ అంటారు. కాలంగుట్ బీచ్ అంటే చాలా లెంత్, చాలా పొడవైన బీచ్ అనమాట. విపరీతమైన రష్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఏడాది గోవాకు వచ్చే లక్షలాది టూరిస్టులు ఎక్కువగా విజిట్ చేసే బీచ్ నార్త్ గోవాలోని కాలంగుట్. ముఖ్యంగా ఇక్కడికి చేరుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే చాలా సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఉంది. అలాగే ఈ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ కూడా బాగా ఫేమస్. ఇక ఆ పక్కనే బీచ్ షాక్స్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ తింటూ తాగుతూ సరదాగా అలల తాకిని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బాగా సెంట్రలైజ్డ్ బీచ్ కావటం వల్ల కాలంగుట్లో విపరీతమైన రష్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫారినర్స్ కూడా కాలంగుట్లోనే ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడు బీచెస్కి జనరల్గా మధ్యాహ్నం వస్తేనేమో నల్లగా అయిపోతాం రాంగ్, కానీ నా మధ్యాహ్నం అవడం బెటర్. ఎందుకంటే సాయంత్రం పూట పొద్దున పూట హై టైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈవినింగ్ అయ్యే కొద్దిగా టైడ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే మార్నింగ్ కూడా హై టైడ్ ఉంటుంది. హై టైడ్ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే ఇంత పెద్ద వేవ్స్ వస్తుంది, స్విమ్మింగ్ రాకపోతే కష్టం సర్వైవ్ అవటం. కాస్త లోపలికి వెళ్ళి నుంచి ఉన్నా కూడా జస్ట్ నడుము వరకు వాటర్ ఉంటే చాలు, వీఆర్ గాన్, ఫుల్ చేస్తారు లోపలికి. కమింగ్ టు ఇండియా ఎవ్రీ ఫారినర్ విల్ బికమ్ ఏ సెలబ్రిటీ. ఎందుకంటే మన వాళ్ళందరూ ఫోటోలు కావాలని అడుగుతారు కాబట్టి. యూ కెన్ సీ దేర్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఎవరీవన్ ఇస్ టేకింగ్ పిక్స్ విత్ దెమ్. కొంతమంది చిన్నపిల్లలు బీచ్లో ఆడుకోవడం చూస్తుంటే ఎందుకో మనకు కూడా ఏజ్ మర్చిపోయి వాళ్ళని ఆడుకోవాలనిపిస్తుంది. నాకు అలాగే ఈ రష్యన్ పిల్లోడు కనిపించాడు. Hey, say hi. So he is never saying hi. He originally speaks English. You are not English? I'm little bit. Okay. Oh, that's what I'm saying. I'm asking him to say hi, but he's not responding. Then I understood that he doesn't speak English. You're from Russia? You're from Russia? Yeah. Oh, okay, good. Very active kid. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, బీచ్ ఒడ్డున హీరో అండ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే హీరోయిన్ అండ్ గ్యాంగ్ కానీ సరదాగా వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఆడుతూ ఉంటారు. కాకపోతే సినిమాల్లోనే అలా పెడతారేమో అని అనుకుంటాం, కానీ నిజంగా అలా ఆడితే మాత్రం చాలా కిక్ వస్తుంది. నేను ఫుట్బాల్ ఆడలేదు, కానీ వీళ్ళు ఆడుతుంటే వీళ్ళని వీడియోలు తీస్తుంలో నాకు మంచి మజా వచ్చింది. కాలంగుట్ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ అయ్యి ఎక్కువ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ కొంచెం తక్కువ. కాలంగుట్ కంటే కూడా బాగా బీచ్లో అయితే స్పోర్ట్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి.
బీచ్కి ఈ బాగా సర్కిల్ నుంచి అక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తారు ఎక్కువ మంది. అలా కాకుండా ఇంకొంచెం ముందుకు వచ్చి ఇంకొన్ని ఏరియాస్ ఉన్నాయి, పేరు నాకు తెలియదు. మేము ముందుకు వచ్చి అక్కడి నుంచి వెళ్తే మాత్రం మేము బీచ్ ఖాళీగా అలా ఉంటాం అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం చాలా చాలా హెవీ రష్గా ఉంటుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.